everyone, welcome to my channel Monica Rajesh Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీ అందరూ కూడా ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. నా వీడియోస్ కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ 2 ట్రిప్స్ కి వెళ్ళాను అండ్ అవి ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఎలా వెళ్ళొచ్చాము ఏంటి అని చెప్పేసి నా ఫ్రెండ్ సర్కిల్స్ లో నన్ను చాలా మంది అడిగారు అనమాట. సో అలానే మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను రీసెంట్గా వెళ్ళొచ్చిన ట్రిప్ అయితే మనాలి ట్రిప్. వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే కింద అన్ని ట్యాగ్ చేస్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి విజువల్స్ అవన్నీ. అండ్ ఏదైనా ట్రిప్కి ముందు వెళ్ళాలి అని అనేసి అని అనుకుంటే బెస్ట్ టైం టు విజిట్ ఏంటి అని చెప్పి మనం చూసుకోవాలన్నమాట. స్పెసిఫిక్గా మనాలి వెళ్ళాలి అని అనేసి అని అనుకుంటే అక్టోబర్ టు ఫిబ్రవరి ఈజ్ ద బెస్ట్ టైం వెళ్ళడానికి. సో ఈ బిట్వీన్ మంత్స్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మనం విజువల్స్ అన్ని బాగా ఎంజాయ్ చేస్తాము. అలా కాకుండా వేరే టైంలో ఎప్పుడన్నా వెళ్తే యాక్చువల్గా నార్త్ వెళ్ళేదే స్నోని కొంచెం ఎంజాయ్ చేయడానికి, ఆ విజువల్స్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ పెద్దగా చేయలేకపోవచ్చు. అందుకని ఈ బిట్వీన్ మంత్స్లో వెళ్ళమని చెప్తారనమాట. సో అందుకే మేము డిసెంబర్లో వెళ్ళాము. సో దట్ ఇంకా కొంచెం డిసెంబర్ అండ్ జనవరిలో ఇంకా స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళేది స్నో ఎంజాయ్ చేయడానికే కాబట్టి మేము డిసెంబర్ చూస్ చేసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ మాది వచ్చేసి 1 వీక్ ట్రిప్ అనమాట. సో 1 వీక్ ట్రిప్లో ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది ట్రాన్స్పోర్ట్, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. హౌ టు గో టు మనాలి. మనకి ఇక్కడ నుంచి, అంటే నేను హైదరాబాద్ నుంచి చెప్తున్నాను, నేను ఏ ట్రావెల్ చెప్పినా కూడా హైదరాబాద్ నుంచి అని గుర్తుంచుకోండి. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా మనాలికి ఏ ట్రాన్స్పోర్టు లేదు. మనం మధ్యలో ఢిల్లీలో హాల్ట్ అవ్వాలి, అది ఏ ట్రాన్స్పోర్ట్ మోడ్ అయినప్పటికీ కూడా. మోస్ట్లీ అందరూ 2 ట్రాన్స్పోర్ట్ మోడ్స్లో వెళ్తారు, ఒకటి ఫ్లైట్ అండ్ ఇంకొకటి ట్రైన్. ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసేసి 5K నుంచి స్టార్ట్ అవుతాయి. మన బడ్జెట్ని బట్టి మనం ట్రాన్స్పోర్ట్ మోడ్ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్లాన్ చేసుకున్న టైంని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ మోడ్ డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఇలా ఎందుకు అంటున్నానో చెప్తాను నేను ముందు. ఇకపోతే ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసేసి స్టార్టింగే 5K నుంచి ఉంటాయి. అండ్ వీకెండ్స్లో ఒక ప్రైస్ ఉంటుంది, వీక్ డేస్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఇమీడియట్గా అయితే ఒక ప్రైస్ ఉంటుంది, మనం లాంగ్ ఒక 2-3 మంత్స్ ముందే బుక్ చేసుకుంటూ ఒక ప్రైస్ ఉంటుంది. అలా ఫ్లైట్ ఛార్జెస్ ఎప్పుడు ఫిక్స్డ్ ఉండవు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. బట్ మినిమం అయితే 5K 4-8 నుంచి 5K నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇది ఫ్లైట్ ఛార్జెస్. ఇకపోతే ట్రైన్ ఛార్జెస్లో మనకి 2-3 అంటే స్లీపరు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అలా ఉంటాయి కదా. స్లీపర్ వచ్చేసేసి 695-700 అలా ఉంటుంది. థర్డ్ ఏసీ వచ్చేసేసి 1825 అలా ఉంటుంది. అండ్ 2 ఏసీ వచ్చేసేసి 2625 అలా ఉంటుంది అనమాట. ఈ ఛార్జెస్ అన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అని అంటే, సో దట్ మీరు మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి. మేమేం ప్లాన్ చేసుకున్నాము అని అంటే, అండ్ లాంగ్ జర్నీ మనకి ట్రైన్ అయితే హైదరాబాద్ టు ఢిల్లీ 24 అవర్స్ ట్రావెల్ ఉంటుంది. ఫ్లైట్ అయితే హార్డ్లీ 1-2 అవర్స్ డిపెండ్స్ అపాన్ పడుతుంది. కొన్ని లాంగ్ డిస్టెన్స్ వెళ్తే ఎక్కువ టైం పడుతుంది. డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఒక 1-1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో మేము ట్రైన్ చూస్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు మనం ప్లాన్ చేసుకున్న టైంని బట్టి కూడా మన బడ్జెట్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. యాక్చువల్గా మేము 1 డే ముందు అనుకొని ఈ ట్రిప్ ఫిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం సడన్గా. అండ్ దట్టు అందరం సడన్గా అనుకున్నాం కాబట్టి బడ్జెట్ ట్రిప్లో వెళ్ళొద్దాం అని అనేసి అనుకున్నాం. అందుకనే ట్రైన్ చూస్ చేసుకున్నాం. మేము చూసినప్పటికీ ఫ్లైట్ టికెట్స్ అరౌండ్ 7-8,000 ఉన్నాయి పర్ పర్సన్. మేము 3-4 కపుల్స్ వెళ్ళాము, అందుకనే ఫ్లైట్ని రిజెక్ట్ చేసి ట్రైన్ స్టార్ట్ అయ్యాం. ఇకపోతే డే 1 మేము తెలంగాణ ఎక్స్ప్రెస్ లో వెళ్ళామన్నమాట. ఇక్కడ మార్నింగ్ 6కి ఉంటుంది. 24 అవర్స్ అంటే నెక్స్ట్ డే, అంటే ఈ రోజు ఎక్కితే రేపు మార్నింగ్ 6కి అక్కడ మనల్ని ఢిల్లీలో డ్రాప్ చేస్తుంది అనమాట ట్రైన్. 24 అవర్స్ ట్రావెల్ చేయాలి కదా. ఎంత బడ్జెట్ ట్రిప్ అయినప్పటికీ కూడా నార్మల్ జనరల్ స్లీపర్లో వెళ్ళలేము అని చెప్పేసి మేము థర్డ్ ఏసీ చూస్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కరికి అరౌండ్ 1800 పడింది. అండ్ దట్టు మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాం. బికాజ్ రేపు వెళ్ళాలి అని అనుకున్న ట్రిప్ని ఇవాళ డిసైడ్ చేసుకున్నాం కాబట్టి తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో ఈరోజు మార్నింగ్ 6కి ట్రైన్ ఎక్కితే మేము నెక్స్ట్ డే 2 మార్నింగ్ 8కి దిగాము. 24 అవర్స్ అని చెప్తారు కానీ లాంగ్ జర్నీ కాబట్టి 1 or 2 అవర్స్ లేట్ అవుతూనే ఉంటుంది. 26-27 అవర్స్ పడుతూనే ఉంటుంది. సో మేము నెక్స్ట్ డే మార్నింగ్ 8కి ఢిల్లీలో దిగాము.
చెప్పడం మర్చిపోయాను. మెయిన్ థింగ్ మనం బాగా ఇష్యూ ఫేస్ చేసేది ఏంటంటే ఫుడ్కి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడానికి అంత పాసిబుల్ లేకుండే. అండ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఫ్రెండ్స్ హైదరాబాద్ గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే అంత టైం లేదు మాకు. బట్ లక్కీగా కాగజ్ నగర్లో ఒక ఫ్రెండ్ వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు బోర్డ్ అయ్యారనమాట ట్రైన్. సో దట్ మాకు అక్కడ కొంచెం ఫుడ్ తీసుకొస్తే వెళ్ళేటప్పుడు పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేయలేదు, కానీ వచ్చేటప్పుడు అయితే లిటరలీ ఏడుపు వస్తుంది అనమాట. అమ్మ నాన్న అందరూ గుర్తొస్తారు ఫుడ్కి. అంత కష్టంగా ఉంటుంది ట్రైన్లో ఫుడ్. నార్త్ ఇండియన్లో రైస్ సరిగ్గా ఉండదు, ఇట్లా దొడ్డుగా ఉంటుంది, తినడం మనం అస్సలు తినలేము. అందుకనే నా సజెషన్ అయితే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. అండ్ ట్రైన్లో మా కష్టాలు ఏంటి, ఫుడ్కి మేము ఎంత సఫర్ అయ్యాము ఏంటి అని చెప్పేసి నేను ఇన్ డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అసలు ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పి. అట్లీస్ట్ ట్రైన్లో అయినా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే ఒక 1 డే అయినా సేఫ్ అవుతాం. ఎలాగో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఫుడ్డే మేనేజ్ చేసుకోవాలి, ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి. సో మర్చిపోకుండా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వీడియో ట్రిప్, చెప్పాను కదా Day 2 మార్నింగ్ 8 o'clockకి ఢిల్లీలో దిగామని చెప్పేసి. దిగగానే మేము నైట్ మనాలికి ట్రావెల్ చేద్దాం, డే టైం అంతా ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకున్నాము. సో 24 hours ట్రావెల్ చేసాం కాబట్టి ఫ్రెష్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక స్టే తీసుకోవాలి. స్టేషన్ దగ్గరలో మనకి దిగగానే చాలా మంది వస్తారు, లైక్ మధ్యలో మీడియేటర్స్ లాగా రూమ్స్ చూపిస్తాము అండ్ ఢిల్లీ చూపిస్తామా అని చెప్పేసి. అస్సలు నమ్మకండి, బాగా చీటింగ్ చేస్తారు, చాలా కాస్ట్ అడుగుతారు. మీరే ఒక 1/2 kilometer 1 kilometer కష్టం అనుకోకుండా అటు కొంచెం స్టేషన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళి చూస్తే మీకు మంచి హోటల్స్ దొరుకుతాయి అండ్ తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి. మేము 3 couples వెళ్ళామని చెప్పాను కదా. సో జస్ట్ మాకు ఫ్రెష్ అవ్వడానికే, పెద్దగా అవసరం లేదు అని చెప్పేసి హోటల్ వాళ్ళకి ఒక 4-5 hours కోసం అడిగితే 1Kకి ఒక రూమ్ ఇచ్చారనమాట. అందరం ఫ్రెష్ అయిపోయి లేట్ చేయకుండా ఇంకా ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వచ్చేసామన్నమాట. బయటికి వచ్చిన తర్వాత కూడా ఆటోలు రిక్షాలు ఉంటాయి, చాలా అంటే చాలా కాస్ట్ అడుగుతాయి. మీరు ఫస్ట్ వెళ్ళాల్సిన ఏరియా ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని ముందే మ్యాప్స్లో చూసుకొని దాన్ని బట్టి కాస్ట్ అవన్నీ మాట్లాడుకోండి. నార్మల్గానే టూరిజం ప్లేసెస్లో కొంచెం ఎక్కువ చీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఆ ఏరియా కొత్త కాబట్టి తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ మనీ తీసుకోవాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. అందులో నార్త్ ఇండియాలో మన సౌత్ ఇండియన్స్ని చూస్తే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ డిగ్రేడ్ చేయడము, డామినేటింగ్గా కొంచెం ఎక్కువ మనీ అడగడం వల్ల. సో చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని వెళ్ళండి, ఇది నా సజెషన్. మేమైతే అలా ఎన్ని కిలోమీటర్స్ ఏంటి అని చూస్ చేసుకొని ఆటో మాట్లాడుకొని సరోజినీ మార్కెట్ వెళ్ళామన్నమాట. సరోజినీ మార్కెట్ ఎందుకు వెళ్ళాము అంటే, ఇందాక చెప్పినట్టు మనాలిలో ఉండాలి అంటే మనకి స్వెటర్స్, అక్కడ స్వెటర్స్, గ్లౌజెస్ అవన్నీ కావాలి. 1 day ప్లాన్ కాబట్టి మేము ఇక్కడ హోమ్ టౌన్ నుంచి అవన్నీ ఏమీ షాపింగ్ చేసుకొని తీసుకువెళ్ళడానికి పాసిబుల్ లేక మా ఫస్ట్ ప్రిఫర్డ్ ప్లేస్ వచ్చేసి సరోజినీ మార్కెట్ అయింది. బట్ నా సజెషన్ అయితే సరోజినీ మార్కెట్లో క్లాతింగ్కి, చిన్న హ్యాండ్ బ్యాగ్స్కి, ఫుట్వేర్కి అవన్నీ బేరమాడి తీసుకోవచ్చు, కానీ గ్యాడ్జెట్స్ కానీ ఇలాంటి స్వెటర్స్ లాంటివి అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్లడమే బెటర్. అక్కడ చాలా చీటింగ్ జరుగుతుంది అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటాయి. మనం అనుకున్నట్టు సరోజినీ మార్కెట్లో అంత చీప్గా ఏం దొరకవు, ఏవో కొన్ని ఉంటాయి చీప్గా బార్గెన్ తీసుకునేవి. మోస్ట్లీ అంటే స్పెసిఫిక్గా ఢిల్లీ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళొచ్చు, కానీ ఇలా మనాలి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం మార్కెట్కి వెళ్ళి టైం వేస్ట్ చేయొద్దు అని నేను సజెస్ట్ చేస్తాను. సో మార్కెట్లో మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్ దగ్గర ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంటే మేము ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఇండియా గేట్కి వెళ్ళామన్నమాట. అండ్ ఇండియా గేట్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, యాక్చువల్గా 9కి క్లోజ్ అని చెప్తారు, బట్ 10 వరకు అలౌ చేస్తారు కొంచెం చూడడానికి అండ్ ఉండి ఫొటోస్ దిగడానికి. సో అలా ప్లాన్ చేసుకోండి, లైక్ 9 వరకు అక్కడ ఉండి చూసి 9:30 వరకు రిటర్న్ అయ్యేలాగా వెళ్తే మనకు కొంచెం బెనిఫిట్. అంటే ఫస్ట్ ఇండియా గేట్కి వెళ్ళండి, అదంతా చూడండి, దాని చుట్టూ కూడా చాలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. లైక్ ఫుడ్ స్టాల్స్ అని, లేకపోతే కొన్ని గేమింగ్స్ అని, ఫొటోస్ దిగడానికి కొన్ని వ్యూ పాయింట్స్ అని అలా ఉంటాయి. సో ఆన్ టైంకి వెళ్ళి ముందు ఇండియా గేట్ అవన్నీ చూసి వచ్చేస్తే మీకు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకెక్కువ టైం దొరుకుతుంది. లేట్గా వెళ్తే ఫొటోస్ కూడా దిగనియారనమాట, ఆ ఏరియా మొత్తం వెకేట్ చేసేస్తూ ఉంటారు. ఫొటోస్ కోసం వచ్చేస్తే మనకు అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, లైక్ కాపీకి 20-30 రూపీస్ అలా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి.
సో ఎవరన్నా వెళ్తే మాత్రం మెమరీస్ కోసం తప్పకుండా అలా ఫొటోస్ దిగండి. నేను అలా చాలా ఫొటోస్ దిగాను అండ్ అవన్నీ కూడా వీడియోలో షేర్ చేశాను, ఇండియా గేట్లో ఏమేమి చూసాను ఏంటి అని. ఆ ఢిల్లీ సిటీస్ అంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి, మీకు ఇన్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో మా డే 2 అలా మార్నింగ్ ఢిల్లీలో దిగి డే అంతా ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసి నైట్ మనాలికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సపరేట్ వెహికల్ మాట్లాడుకొని మా 3 కపుల్స్ వరకు సపరేట్ వెహికల్ తీసుకొని నైట్ మనాలికి స్టార్ట్ అయ్యాము. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 అవర్స్ జర్నీ ఉంటుంది, అందుకే నైట్ జర్నీ ప్లాన్ చేసుకున్నాం. మనం వెళ్ళే దారిలో క్యాబ్ డ్రైవర్స్కి మంచి ఫుడ్ ఎక్కడన్నా ఉంటుంది ఆపండి అంటే వాళ్ళు ఆపుతారు. ఆల్మోస్ట్ చండీగఢ్ వచ్చిన తర్వాత మేము డిన్నర్ కోసం ఆగాము, ఒక పంజాబీ రెస్టారెంట్లో ఆపారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, సో అలా చూసుకొని వెళ్ళండి. బికాస్ మనకి ఇక్కడ లోకల్లో కూడా పంజాబీ ఫుడ్ అలవాటు ఉంటుంది కాబట్టి మనకు అది కొంచెం నచ్చుతుంది. సో అలా మేము నైట్ 10:30-11 వరకు చండీగఢ్ అలా వెళ్ళిపోయాము. అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా మేము కార్ ఎక్కి పడుకుంటే మార్నింగ్ వరకు మమ్మల్ని మా క్యాబ్ డ్రైవర్ కులులో ఉంచారనమాట. సో డే 3 కులు మా ట్రిప్లో. అండ్ కులు వచ్చేసి దారిలోనే ఉంటుంది, మేము స్పెషల్గా స్టే చేయలేదు కులులో. వెళ్తూనే కులులో కొంచెం సేపు ఆగి, అంటే క్యాబ్లోనే అక్కడ స్టాప్ చేసి యాక్టివిటీస్ జరిగే ఏరియా దగ్గర ఆగామన్నమాట. అక్కడ మన క్యాబ్ డ్రైవర్ని అడిగితే వాళ్ళు చూపిస్తారు ఏం యాక్టివిటీస్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. మేమైతే రివర్ రాఫ్టింగ్ అని చెప్పేసి అలా ఒక 2-3 యాక్టివిటీస్ చేసాము. ఏమేమి యాక్టివిటీస్ చేసాము ఏంటి అని అన్ని కింద ఒక ఫుల్ వీడియో చేశాను, అక్కడ చూడండి. అండ్ రాఫ్టింగ్ అవన్నీ ముందు బాగానే కాస్ట్ చెప్తారు అండ్ కిలోమీటర్స్ ఉంటాయి, లైక్ 7 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ అని డిస్టెన్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మేము 9 కిలోమీటర్స్ తీసుకున్నాము అండ్ 6K అలా చెప్పారు. 3 కపుల్స్ కలిపి ఒకటే బోట్లో అలా వెళ్ళామన్నమాట. 6K అలా చెప్పారు. అక్కడి వరకు వెళ్ళినాక యాక్టివిటీస్ దగ్గర మాత్రం కాస్ట్ కోసం ఆలోచించకండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళింది యాక్టివిటీస్ చేయడానికే. చేసే అంతసేపు భయంగా అనిపిస్తుంది అండ్ అంత కాస్ట్ అనిపిస్తుంది. బట్ వన్స్ దిగి చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని మనం ఎంజాయ్ చేసిన తర్వాత పెట్టొచ్చులే ఆ మాత్రం మనీ, ఈ ఎంటర్టైన్మెంట్ కోసమే కదా ఇంత దూరం వచ్చాము అని అనేసి అనిపిస్తుంది. సో మీకు ఏ యాక్టివిటీస్ కనిపించినా కూడా భయపడకుండా, కాస్ట్ ఆలోచించకుండా తప్పకుండా చేయండి. 1 టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో మేము అలా కులులో యాక్టివిటీస్ అన్నీ చేసిన తర్వాత కులులో ఒక హ్యాండ్ క్రాఫ్టెడ్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. అంటే ఈ షాల్స్ అండ్ మనం ఇంట్లో వేసుకునే కార్పెట్స్, మనము కులులో వాళ్ళు ఎక్కువ వాడే స్వెటర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది. అక్కడికి తీసుకొని వెళ్ళారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి అని చూపించడానికి. అండ్ అవన్నీ చేనేతతో, అంటే ఇట్లా మిషన్స్ ఉంటాయి కదా, చేత్తో చేసే ఉంటాయి కదా, అలా రెడీ చేస్తారనమాట. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ షాపు, తక్కువకి దొరుకుతాయి వాళ్ళ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ, సాఫ్రాన్ కానీ, ఇంకా మనకి తెలియని డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. జస్ట్ బెర్రీస్లోనే రకరకాల కలర్స్ ఉన్న బెర్రీస్ ఉన్నాయి అందులో. నేను ఆ వీడియో కూడా చేశాను, చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. కాస్ట్ ఇక్కడికి అక్కడికి ఓకే అనిపిస్తుంది కానీ పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఉండకపోవచ్చు, బట్ వెరైటీస్ మాత్రం ఇక్కడ దొరకని వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. సో అది నాకు కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఇవే కాదు, ఇంకా కులు లోకల్లో టెంపుల్స్ కూడా ఉంటాయి. కాకపోతే మాకు టైం లేదు, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది మేము యాక్టివిటీస్ అవన్నీ చేసేసరికి. అక్కడ నుంచి డైరెక్ట్గా మనాలి వెళ్ళాము. బట్ మీకు టైం ఉంది, ఇంకా కొంచెం లీజర్ టైం ఉంది అంటే మాత్రం టెంపుల్స్ ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. నార్త్లో టెంపుల్స్ చాలా బాగుంటాయి మన దగ్గర కంటే కూడా. వాళ్ళ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అందుకనే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. నేను మిస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో మేము అలా డ్రై ఫ్రూట్ షాప్ అవన్నీ చూసుకున్న తర్వాత డైరెక్ట్గా మనాలికి స్టార్ట్ అయిపోయాము. డే 3 నైట్ అయిపోతుంది మనం మనాలి వెళ్ళేసరికి. సో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్యాబ్ డ్రైవర్ని అడిగితే డైరెక్ట్గా హోటల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడికి తీసుకెళ్తారనమాట స్టే చేయడానికి. సో కులు టు డైరెక్ట్ మనాలిలో ఈ కాటేజెస్ అండ్ లాడ్జెస్ ఎక్కడ ఉంటాయో డైరెక్ట్గా అక్కడికి మమ్మల్ని మా క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్లారు. యాక్చువల్గా స్టార్టింగ్లో చెప్పలేదు, మనం వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఇది మొత్తం కూడా ఎలాంటి రిస్క్ లేకుండా డైరెక్ట్గా ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. బట్ మేము 1 డే ముందు అనుకున్నాం కాబట్టి ప్యాకేజ్ ఫిక్స్ చేసుకోలేకపోయాం, అందుకే అన్ని డైరెక్ట్గా మా ఓన్గా చేసుకున్నాము. ఇంత రిస్క్ వద్దాం అనుకుంటే మీరు ప్యాకేజెస్కి వెళ్ళొచ్చు. అండ్ ప్యాకేజ్లో కూడా విత్ మీల్స్ ఉంటాయి అక్కడ హోటల్ స్టే అదంతా. సో మేము కూడా డైరెక్ట్గా వెళ్ళగానే హోటల్లో మాట్లాడుకోవటమే విత్ మీల్స్ మాట్లాడుకున్నాం అనమాట. మీల్స్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ ఎవరు ప్రొవైడ్ చేయరు మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు.
మేమైతే అలానే మాట్లాడుకున్నాం. ఎందుకు అలా మాట్లాడుకున్నాం అంటే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసి బయటకు వెళ్తే మళ్ళీ నైట్ డిన్నర్ టైంకి వచ్చేస్తాము, మిడ్ డే అంతా కూడా బయటనే ఉంటాం కాబట్టి లంచ్ అంత యూజ్ అనిపించలే. ఇలా మాట్లాడుకుంటే మనకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. సో మాకు మీల్స్తోనే ఈచ్ రూమ్ వచ్చేసి 1500 అలా పడింది. నాకు రీజనబుల్ అనిపించింది. లైక్ బ్రేక్ఫాస్ట్ కవర్ అయిపోతుంది, డిన్నర్ కవర్ అయిపోతుంది అండ్ నైట్ స్టే కూడా కవర్ అయిపోతుంది. అండ్ రూమ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. రూమ్ టూర్ అదంతా కూడా చేశాను. మోస్ట్లీ రూమ్ తీసుకునేటప్పుడు బాల్కనీ వ్యూ ఉండేలాగా మంచి రోడ్ సైడ్ ఉండేలాగా తీసుకోండి. సో దట్ మనం మనాలి వెళ్ళామంటే మనకి చుట్టూ హిమాలయస్ కనిపిస్తాయి. చెప్పాను కదా, పర్ఫెక్ట్ టైంలో వెళ్తే అవి మొత్తం మంచుతో ఉంటాయన్నమాట. మీకు మూవీస్లో ఎలా అయితే చూపిస్తారో హిమాలయస్ మంచుతో సేమ్ వ్యూ ఉంటుంది. మంచి బాల్కనీ వ్యూ ఉన్న రూమ్స్ తీసుకుంటే. సో నా సజెషన్ అయితే బాల్కనీ వ్యూ ఉన్న రూమ్స్ తీసుకోండి. మోస్ట్లీ అన్ని హోటల్స్ ఉంటాయి, బట్ కొన్ని లేకుండా బై మిస్టేక్ పోతే ఎలా అని అనేసి చెప్తున్నాను. సో అలా మా డే 3 మేము హోటల్లోకి చెక్ ఇన్ అయ్యామన్నమాట. ఎస్, అండ్ చెక్ ఇన్ అయ్యే ముందే చెప్పాను కదా మేము మీల్స్ మాట్లాడుకున్నాము అని చెప్పేసి. మీల్స్తో పాటు హోటల్ వాళ్ళతోనే మనం క్యాబ్ డ్రైవర్ని కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి, అంటే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళే సెట్ చేసి పెడతారు. అండ్ మేము తీసుకున్న క్యాబ్ వచ్చేసి పర్ డే 200 అనమాట. సో దట్ మనకి లోకల్ సైట్ సీయింగ్, లోకల్లో మనం ఏమేమి చూడాలో అన్నీ వాళ్ళే చూపిస్తారు. డేకి 2000 ఇస్తే మార్నింగ్ ఎర్లీగా తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం ఆ డే విజిటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ డైరెక్ట్గా తీసుకొచ్చి హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఇవన్నీ మాట్లాడుకొని మేము చెక్ ఇన్ అయిపోయాం. నెక్స్ట్ డే వచ్చేసి డే 4 మేము లేచి హోటల్లోనే టిఫిన్ చేసి రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి సొలంగ్ వ్యాలీ అండ్ సిసు చూడాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. బట్ ఆ రోజు క్లైమేట్ అంత ఫ్రెండ్లీగా లేకుండే, వర్షం వచ్చింది అండ్ స్నోఫాల్ ఉంది అని చెప్పేసి రోడ్ బ్లాక్ అయింది అని చెప్పి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది ఒక మెయిన్ థింగ్ మనం చూసుకోవాలి. మనాలిలో ఉన్నప్పుడు ఎర్లీగా స్టార్ట్ అయిపోవాలి. 7:30, 8 వరకు రూమ్ నుంచి బయటకు వచ్చేసేయాలన్నమాట ఏదైనా చూడాలి అని అనేసి అనుకుంటే. అన్ని నారో వేస్, ఆ నారో వేలోనే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ అన్నీ ఉంటాయి. ట్రాఫిక్ జామ్ అయిందంటే మనం ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము, మన డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఎర్లీగా స్టార్ట్ అయితే అట్లీస్ట్ ట్రాఫిక్ ఉండదు, ముందుకో వెనక్కో ఏదో ఒకటి అయితే ప్లాన్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మాకు ఆ ప్లానింగ్ లేక అండ్ అదంతా తెలియక కొద్దిగా లేట్గా స్టార్ట్ అయిపోయాం. రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి 9:30, 10 అయిపోయింది. వెళ్ళి ట్రాఫిక్లో విరుక్కుపోయాం అనమాట. సో హాఫ్ డే అంతా అలా ట్రాఫిక్లో అయిపోయింది. ఇంకా డే వేస్ట్ చేయడం ఇష్టం లేక హాఫ్ డే నుంచి వెనక్కి వచ్చేసేసి మనాలిలో ఉన్న లోకల్ సైట్ విజిటింగ్కి వెళ్ళామన్నమాట. అంటే మనకి లోకల్లో హిడింబా టెంపుల్ ఉంటుంది, విశిష్ట టెంపుల్ ఉంటుంది అండ్ ఓల్డ్ మనాలిలో షాపింగ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వన్ డే ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మేము అవన్నీ విజిట్ చేయడానికి వెళ్ళాము. అండ్ టెంపుల్స్ అవన్నీ చాలా బాగుంటాయి అటు సైడ్. నేను విజిట్ చేసిన టెంపుల్స్ అన్నీ వీడియో తీసి పెట్టాను, కింద లింక్ ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి, షాపింగ్ అదంతా. సో డే 4 వచ్చేసేసి అలా మనాలిలో లోకల్ సైట్ విజిటింగ్తో కంప్లీట్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డే 5 రోజు, డే 4 రోజు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అని తెలిసింది కాబట్టి మార్నింగ్ 7:30 వరకు మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసాము. క్యాబ్ అంకుల్కి కూడా ముందే చెప్పాము. సో మేము డైరెక్ట్గా సొలంగ్ వ్యాలీకి స్టార్ట్ అయిపోయాము. అటు వెళ్ళే దారిలోనే యాక్చువల్గా యాక్టివిటీస్ అన్నీ ఈ రోజే ఉంటాయన్నమాట. స్నో యాక్టివిటీస్ అండ్ మిగతా యాక్టివిటీస్ అన్నీ క్యాబ్ డ్రైవర్ వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి, మనం నెట్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి. యాక్టివిటీస్ కోసం కూడా మనం ముందే టికెట్ తీసుకోవాలి అండ్ మన కాస్ట్యూమ్ అక్కడ ఫిట్ అవ్వదు, అక్కడ వాళ్ళు వేరే కాస్ట్యూమ్ ఇస్తారు అక్కడ యాక్టివిటీస్ అవన్నీ చేయడానికి. సో వాటి కోసం మమ్మల్ని స్టాల్ దగ్గర ఆపితే మేము అక్కడ ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. టోటల్గా మేము 6 యాక్టివిటీస్ మాట్లాడుకున్నాము. ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి. మేము మాట్లాడుకున్నాం అయితే ఏమో జిప్ రైడ్ ఒకటి అండ్ బెలూన్ ఉంటుంది, బెలూన్లో మనల్ని కూర్చోబెట్టి రోల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేటింగ్ ఉంటుంది, స్నోలో స్కేటింగ్ ఉంటుంది, ట్యూబ్ రైడ్ ఉంటుంది, యాక్ మీద రైడ్ ఉంటుంది. ఇలా ఒక 5 to 6 రైడ్స్ ఉన్నాయి, అవి చూస్ చేసుకున్నాము. ఇవంతా వచ్చేసేసి మాకు పర్ హెడ్ 2500 పడింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ ఒక స్టాల్కి వెళ్ళి ఒకరితో మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు మనకి బార్గెయిన్ చేయడం కానీ యాక్టివిటీస్ని ఇవ్వడం కానీ అలా చేయరు. కాబట్టి ఫస్ట్ ఎవరి దగ్గరికి అయితే వెళ్ళామో వాళ్ళతోనే ఎక్కువ బార్గెయిన్ చేయడానికి ట్రై చేయండి. మాకు చెప్పడం ఒక 3-4,000 చెప్పారు, లాస్ట్కి 2500కి ఫైనల్ చేసుకున్నాం పర్ హెడ్ వచ్చేసి 5 యాక్టివిటీస్కి. ఇవే కాకుండా
పారాగ్లైడింగ్ ఉంటుంది, హాట్ బెలూన్ ఉంటుంది, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. చేయాలి అనుకున్న వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేయండి. అండ్ స్పెషల్లీ యాక్టివిటీస్ దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వకండి. ముందుగా చెప్పినట్టే అంత దూరం వెళ్ళేది యాక్టివిటీస్ చేయడానికి, ఆ థ్రిల్ని ఫీల్ అవ్వడానికే కాబట్టి కొంచెం అటో ఇటో బార్గెన్ చేసుకొని ఖచ్చితంగా యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేయండి. సో మేము మా యాక్టివిటీస్ని టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి సొలంగ్ వ్యాలీకి వెళ్ళామన్నమాట. సొలంగ్ వ్యాలీలో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, జిప్ రైడ్ అని చెప్పేసి, బెలూన్ అవన్నీ ఉంటాయి. అక్కడ అవన్నీ చేసేసుకొని త్రూ అటల్ టనల్ మనం సిసు వెళ్తాము. అండ్ అటల్ టనల్ అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసి ఇండియాలోనే బిగ్గెస్ట్ టనల్, ఒక 9 కిలోమీటర్స్ టన్నల్ అనమాట అది. అండ్ టన్నల్లో రైడ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్. అండ్ సో టన్నల్ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మనకి సిసు వస్తుంది. టన్నల్ క్రాస్ చేయగానే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్నోతో. మనం మూవీస్లో ఎలా చూస్తామో హిమాలయస్ అంతా స్నోతో కప్పేసి కిందంతా ఎటు నడుస్తున్న స్నో అలా ఉంటుంది అనమాట. సో మంచి సీజన్లో వెళ్తే ఈ విజువల్స్ అన్ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ మనల్ని క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు తీసుకెళ్తారు, ఒక పర్ఫెక్ట్ ప్లేస్కి తీసుకెళ్తారు, ఎక్కడ యాక్టివిటీస్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో మేము అక్కడికి వెళ్ళి ఆ యాక్టివిటీస్ అన్నీ చేసేసి కొంచెం టైం ఆ స్నోలో ఆడుకొని, అండ్ ముందుగా చెప్పినట్టే ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. కాపీకి 20-30 రూపీస్ డిపెండ్స్ ఆన్ మాట్లాడతారు అనమాట. అండ్ ఫొటోస్ ఖచ్చితంగా తీయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాశ్మీరీ స్టైల్ డ్రెస్సెస్ కూడా ఇస్తారు. డ్రెస్కి 100 or 150 ఉంటుంది, చాలా తక్కువ కాస్ట్. ఒక 15 to 20 minutes వేసుకొని ఇస్తారు మనల్ని ఫొటోస్ దిగేంతసేపు. అదొకటి ట్రై చేసాం మేము. అండ్ ఇకపోతే ఫుడ్ విషయానికి వచ్చేసి అంత స్నో కాబట్టి వేడివేడిగా తినాలి అనిపిస్తుంది. మనకి మ్యాగీ తప్ప ఇంకేది దొరకదు మొత్తం మనాలి ట్రిప్లో. అండ్ అంత చల్లగా క్లైమేట్ ఉంటుంది కాబట్టి హాట్ మ్యాగీ మనకి అంటే టేస్ట్ ఎలా ఉన్నా లోపలికి పోతానే ఉంటుంది అనమాట. సో మ్యాగీతో అడ్జస్ట్ అయిపోవటమే లంచ్కి. ఇంకా డిన్నర్కి అయితే మనకి హోటల్లో మంచిగానే ప్రొవైడ్ చేస్తారు. సో అలా సిసులో కొంచెం టైం స్నోలో ఎంజాయ్ చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుకోండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి. అందరూ యాక్చువల్గా తీసుకెళ్లరు, బట్ మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తే మా క్యాబ్ డ్రైవర్ తీసుకొని వెళ్ళారనమాట. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండదు, సో దట్ స్నోని ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ మంచిగా దిగొచ్చు. నేను నా వీడియోస్లో చూపించాను, చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. సో దట్ Day 5 మొత్తం మేము యాక్టివిటీస్ చేసి అండ్ స్నోలో కొంచెం టైం స్పెండ్ చేసి రూమ్కి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇక్కడితో ఆల్మోస్ట్ ట్రిప్ ఎండ్ అయిపోయినట్టే. ఇంకా మేము రూమ్కి వచ్చేసేసి నైట్ బస్సెస్ ఉంటాయి మనకి, మనాలి టు ఢిల్లీ ఉంటాయి అనమాట. టికెట్ వచ్చేసేసి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అక్కడ టికెట్స్ రేట్లు కూడా, అంటే డిపెండ్స్ ఆన్ క్రౌడ్ అండ్ బుకింగ్స్ ఉండే బట్టి. మాకు వచ్చేసేసి టికెట్ అరౌండ్ 2000 అలా పడింది పర్ హెడ్. మనాలి టు అంటే మాకు కొంచెం ఎక్కువ పడింది, ఆన్ స్పాట్ టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. మనాలి టు ఢిల్లీ నైట్ అక్కడ స్టార్ట్ అయిపోతే మార్నింగ్ ఢిల్లీకి వచ్చేసాము. అండ్ మార్నింగ్ ఢిల్లీ నుంచి రిటర్న్ హైదరాబాద్ సేమ్ 24 hours సేమ్ తెలంగాణ ఎక్స్ప్రెస్కి వచ్చేసాము. సేమ్ టికెట్ కాస్ట్ పడింది అనమాట. సో ఇది మా కంప్లీట్ జర్నీ. 5 daysలో మేము మనాలి ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. అండ్ హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు మనాలి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం ఢిల్లీ నుంచి మనాలి. అండ్ మనాలిలో హోటల్ ఛార్జెస్ అండ్ లోకల్ క్యాబ్ వాళ్ళే హోటల్ వాళ్ళు ఇచ్చారు అని అనేసి చెప్పాం కదా, అది. అండ్ మనాలి టు రిటర్న్ ఢిల్లీ బస్ ఛార్జెస్ అండ్ ఢిల్లీ టు హైదరాబాద్ ఈ ఛార్జెస్ అన్నీ కలిపి మేము కపుల్ వైజ్ వెళ్ళాం కాబట్టి కపుల్ వైజ్ చెప్తున్నాను. కపుల్కి అరౌండ్ 30,000 పడుతుంది. అంటే ఇంక ఎక్స్ట్రా షాపింగ్ అవన్నీ కాకుండా ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛార్జెస్ మాత్రం ఒక కపుల్కి 30,000తో మనం మనాలి ట్రిప్ని హ్యాపీగా కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. హోప్ మీకు ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చా అని అనేసి అనుకుంటున్నాను. ఏదన్నా మిస్ చేస్తున్నా లేకపోతే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా నాతో కమెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు యూజ్ అయింది అని అనేసి అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్.